హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన టాస్క్ అప్డేట్స్, అలాగే ఓటింగ్ అనాలిసిస్, ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. 13th వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగింది. 14th వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఈ వారం ఓటింగ్ కూడా వెరీ క్రూషియల్ హౌస్ మేట్స్కి. ఎందుకంటే 14th వీక్ ఎలిమినేట్ అయిపోతే చాలా సాడ్గా ఉంటుంది వాళ్ళకు కూడా. ఎందుకంటే ఫినాలే వీక్లో ఉండాలనుకుంటారు అందరూ. హౌస్ మేట్స్ అందరూ నామినేటెడ్ అని ఆల్రెడీ ప్రోమోలో చూసే ఉంటారు. అందరూ ఆడియన్స్ని అయితే ఎదుర్కోవాలి. ఈ వారం అందరూ నామినేషన్లో ఉంటారు అని బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇక తర్వాత హౌస్లో సెకండ్ ఫైనలిస్ట్కి సంబంధించిన టాస్క్ అయితే జరుగుతుంది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 23% ఓటింగ్తో. నిఖిల్కి అన్ని యూట్యూబ్ పోల్స్లో, అన్ని అన్అఫీషియల్ పోల్స్లో టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 21% ఓటింగ్తో. గౌతమ్కి కూడా నిఖిల్తో ఈక్వల్ ఓటింగ్ అయితే వస్తుందనే చెప్పాలి. జస్ట్ 2% మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంది. అఫీషియల్లో మ్యాక్సిమం నిఖిల్కే టాప్ ఓటింగ్ అయితే వస్తూ ఉండొచ్చు. ఎందుకంటే నిఖిల్కి తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో కన్నడ నుంచి కూడా తనకు ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఓట్ చేస్తారు. సో నిఖిల్కే టాప్ ఓటింగ్ అయితే పోల్ అవుతూ ఉండొచ్చు అఫీషియల్లో. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 16% ఓటింగ్తో. ప్రేరణ కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. ప్రేరణ కూడా తెలుగులో కాకుండా కన్నడ నుంచి కూడా ఓటింగ్ అయితే వస్తూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి కూడా కొందరు ఆడియన్స్ అయితే ప్రేరణకి కనెక్ట్ అయ్యారు. వాళ్ళైతే అలాగే కాన్స్టెంట్గా ఓట్ చేస్తున్నారు. ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 16% ఓటింగ్తో. విష్ణుప్రియకి ప్రేరణకి ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ అయితే వస్తుంది. పృథ్వీకి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ విష్ణుప్రియకే ఓట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫినాలేలో చూడాలనుకుంటున్నారు వాళ్ళ ఫ్యాన్స్. ముందు నుంచి కూడా విష్ణుప్రియకి చాలా ఫ్యాన్ బేసే ఉంది. సోషల్ మీడియా అకౌంట్లలో తనకి చాలా ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అక్కడ నుంచి కూడా కాన్స్టెంట్గా తన ఓటింగ్ అయితే వస్తుంది. ఫోర్త్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 12% ఓటింగ్తో. నబీల్ ఓటింగ్ ఒక రకంగా పడిపోయిందనే చెప్పాలి. ఒకప్పుడు టాప్ 1 కంటెస్టెంట్ అనుకున్న నబీల్ ఇప్పుడైతే డేంజర్ జోన్లో ఉన్నాడు. ఈ వారం ఎలిమినేట్ అయిపోయిన పెద్ద ఆశ్చర్యపోని అవసరం లేదు నబీల్. ఎందుకంటే తన ఓటింగ్ పర్సెంటేజ్ అంతగా పడిపోయింది. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు అందరూ విన్నింగ్ క్యాండిడేట్ అనుకున్న నబీల్ సడన్గా తన ఓటింగ్ వీక్ బై వీక్ డ్రాప్ అవుతూ వచ్చి సో ఇప్పుడు ఎలిమినేషన్ డేంజర్లో కూడా ఉన్నాడు ఈ వారం. ఇక లాస్ట్లో 6th ప్లేస్లో రోహిణి ఉంది 9% ఓటింగ్తో. రోహిణికి నబీల్కి కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. కేవలం 3% డిఫరెన్స్ మాత్రమే. వీకెండ్ వరకు ఓటింగ్ ఎలా అయినా చేంజ్ అవ్వచ్చు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మాత్రమే ఓట్ చేయండి. వీకెండ్ వరకు కనుక ఇదే ఓటింగ్ కొనసాగితే ఖచ్చితంగా రోహిణి, నబీల్ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రోహిణికి కూడా మొన్న లాస్ట్ వీక్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చూడాలి మరి ఓటింగ్లో ఎంతవరకు నిలదొక్కుంటుందో. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.